ఇప్పుడు మత్స్యకారుల ఓట్లు మనకు కావాలి. మత్స్యకారులు మొన్నటిసారి జగన్‌ని కాకుండా బాబుకి ఓటేశారు. అది వన్ ఆఫ్ ద రీజను ఇవాల్టి రోజున టీడీపీ ఆలోచించాల్సిన సందర్భం. చాలా ఏరియాలో మత్స్యకారులు టీడీపీకి ఓట్లేశారు. అది ఎందుకు కారణం అన్నటువంటిది రకరకాల ఎవరి లెక్కలు ఆళ్ళు జెప్తారు. అయితే పాయింట్ ఏంటంటే, వాళ్ళ వ్యవస్థని ఎందుకు మనం చెడగొట్టుకున్నాం నెల్లూరు వ్యవహారంలో. ఇప్పుడు మన మత్స్యకారులు పోరాడి తమిళనాడోళ్ళ బోట్లు పట్టుకొచ్చి ఇచ్చారు. పోలీస్ కేస్ పెట్టి, పోలీసులు సీజ్ చేసిన తర్వాతన ఆ కోర్ట్‌లో సబ్మిట్ చేస్తే, కోర్ట్‌లో అవతలోడు పిటిషనేసి, అప్పుడు ఆ కోర్టు ఆ షిప్ అదే ఆ పడవని రిలీజింగ్ ఆర్డర్ ఇస్తది ఆ బోట్‌ని. స్టే పెద్ద బోట్‌ని. ఆ ఆర్డర్ తీసుకొని ఆళ్ళెళ్లారనుకోండి, అప్పుడు ప్రభుత్వానికేం గొడవ లేదు గదా! పార్టీకేం ప్రాబ్లమ్ లేదు గదా! పోలీస్ కేసులు పెట్టారు ఆల్రెడీ మన మత్స్యకారులు. కేసు రిజిస్టర్ అయింది. మరి అక్కడ స్వాధీనం చేసుకున్నట్టు రికార్డుంది. కోర్ట్‌కి చూపించట్లేదు. అక్కడ అదయిపోయింది. ఇప్పుడు అయి తీసుకొని ఎళ్ళిపోయారు. ఇప్పుడు తీసుకెళ్ళినోళ్ళని దొంగలుగా బెట్టాలా? లేకపోతే ఈ కుట్రకు సూత్రధారులని రాజకీయ నాయకుల్ని బెట్టాలా? చూస్తూ కూర్చున్నారు పోలీసుల మీద కేసు పెట్టాలా? ఫెయిలయ్యారని పోలీసుల్ని సస్పెండ్ జేయాలా? ఇంకో పక్కన మత్స్యకారుల ఆగ్రహం. ఈ లోపానికి బాధ్యత ఎవరు? విధాన నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు? క్రాస్ చెక్ చేసుకోవాల్సింది.